నేను అమెరికా వెళ్ళలేదు. అవును. యాజ్ ఎ లేమెన్గా రైట్ చాలా వార్తలు చదువుతుంటాం. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు Right, అక్కడికి వెళ్తే ఏదో ఇబ్బందులు ఫేస్ చేశారు. ఈ మధ్య అయితే 2-3 ఫ్లైట్లో పిల్లలు వెనక్కి పంపించేశారు ఇండియా. రైట్ రైట్ అవునండి. అసలు ఎందుకు జరుగుతోంది? అక్కడికి వెళ్తున్న పిల్లలు ప్రైమరీగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్, వాళ్ళు నాలెడ్జ్ తీసుకోవాలండి. ఇప్పుడు ఏమవుతారంటే వీళ్ళు తెలియని నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఏది రిజెక్ట్ అయినా. అయితే మొత్తం పోయిన మంది మన దాదాపుగా 1,00,000 మంది పోతుండ్రు. వచ్చేది 15-20 మంది, 30 మందో వీళ్ళని రిటర్న్ చేస్తారు. లేదా మ్యాక్సిమం 50 మెంబర్స్ రిటర్న్ అవుతారు. మిగతా 9,95,000 మంది పోయి అక్కడ బాగానే చదువుకుంటుండ్రు, బాగానే ఎడ్యుకేట్ అవుతుండ్రు, H1Bs వస్తాయి, తర్వాత లేటర్ ఆన్ గ్రీన్ కార్డ్ అప్లై చేసి అక్కడే ఉంటుండ్రు. అయితే ఈ తెలియని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పోయే పర్పస్ ఏంది, మీరు కాలేజ్ పోయి అడ్మిషన్ తీసుకొని పోయే పర్పస్, వీళ్ళు ఏం చేస్తారంటే మొదలే ఇల్లీగల్గా పనిచేయడానికి రెస్టారెంట్లో మాట్లాడుకొని పెట్టుకుంటారు. ఓకే. అటువంటి ఏమైతే అంటే మీకు వాట్సాప్ అన్నది అవన్నీ ఇవాళ గవర్నమెంట్ అన్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. ఈ వాట్సాప్లో వీడు వేరేలతో మాట్లాడతారు, అరే నాయన నేను ఒక్లామాకు వస్తానా, మరి అక్కడ ఏమైనా రెస్టారెంట్ ఉంటే చూసి పెట్టరా అంటే వాడు రెస్టారెంట్ చూసి పెడతాడు, వీడు రెస్టారెంట్ తోటి మాట్లాడతాడు, పోగానే జాబ్ చేయడం ఇల్లీగల్గా. సో ఇటువంటి అన్ని ట్రాక్ అవుతాయి అన్నట్టు. ట్రాక్ అయినప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అడుగుతారు అన్నట్టు, అరే వాట్సాప్ చూపెట్టారంటే వాట్సాప్లో మొత్తం తెలిసిపోద్ది. సో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండి. అంటే వాళ్ళు మీకు వచ్చి ఇవన్నీ చెప్పరు, వాళ్ళు ఏమంటారు, నన్ను అన్యాయంగా పంపించాను అంటారు. మేము మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక షీట్ ఇస్తారండి, డిస్కషన్, దీని మధ్యలో ఆఫీసర్ మధ్యలో డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్లో అవన్నీ క్లియర్గా వాట్సాప్లో వాడు ఉన్న అన్ని క్వశ్చన్లన్నీ అడుగుతాడు అన్నట్టు. అఫ్ కోర్స్ మనోడు చెప్పేస్తాడు ఇట్లా అయినాయని. సో అటువంటి కొన్ని కేసులు ఉంటాయి, కానీ చాలా మంది 95% to 98% మెంబర్స్ మంచిగానే సెటిల్ అవుతారండి, మంచిగానే డెవలప్ అవుతారు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నప్పుడు దాని గురించి మాత్రమే వెళ్ళాలి, ఫోకస్కి వెళ్ళాలి. అక్కడ ఉద్యోగం చేసుకుంటా చదువుకుంటూ అనే దాంట్లో వెళ్ళదు. అంటే ముందే దానికి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఉద్యోగం చదువుకున్నప్పుడు కూడా మీరు ఉద్యోగం చేసడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో వీటివన్నిట్లో ఏమో ఇల్లీగల్. ఒకవేళ మీరు చదువుకుంటప్పుడు, ఇప్పుడు మీరు లా చేస్తున్నారు అనుకోండి, లా చేస్తున్నప్పుడు లా క్లర్క్ పొజిషన్, అంటే వేరే లా ఆఫీస్లో పోయి కొద్ది క్లర్క్ పొజిషన్ చెప్తే మీ యొక్క డిగ్రీని ఎన్హాన్స్మెంట్ చేసినట్టయితే కదా. ఎందుకంటే ఉట్టిగా లా చేసిన తర్వాత ఏం పని చేయకుండా వస్తే మీకు ఏంది నాలెడ్జ్ ఉండదు. అక్కడ పోయి లా ఆఫీస్లో పని చేస్తే మీకు కొద్దిగా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అటువంటి ప్రొవిజన్స్, అంటే ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ పోయిన వాళ్ళు ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేస్తే లేదా జాబ్ చేసినా కానీ వాళ్ళ డిగ్రీ యొక్క బ్యూటీ పెరుగుతుంది. సో అటువంటి వాటన్నిటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. చదువుటప్పుడు ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 1 year వాళ్ళకు సిపిటి అని ఒక పర్మిట్ ఇస్తుందండి. దాని ద్వారా మీరు పోయి ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. మీరు తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year పర్మిట్ ఇస్తుంది. అప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఏ డిగ్రీ అయితే చేసినారో ఆ డిగ్రీలో పని చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ చేసిన అనుకోండి, కంప్యూటర్ సైన్స్ ఏరియాలో మీరు జాబ్ చేసుకోవచ్చు 1 year. ఇంకోటి ఏంటంటే ఈ ఒక 10 years బ్యాక్ ఏం చేశానంటే, ఈ 1 year వర్క్ పర్మిట్ సరిపోతలేదు. ఎందుకంటే ఇదివరకేమో H1Bs అందరికి దొరికేది, ఇప్పుడు H1B దొరకలేదు. కాబట్టి ఆ వర్క్ పర్మిట్ కూడా 3 years ఇంక్రీజ్ చేసినారు. పోస్ట్ డిగ్రీ 3 years. పోస్ట్ డిగ్రీ అంటే మీ డిగ్రీ కనుక స్టెమ్ డిగ్రీ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ఉంటే మీ వర్క్ పర్మిట్ అనేది 3 years వర్క్ పర్మిట్ అందరికి వస్తుంది. సో 1 year వర్క్ పర్మిట్, తర్వాత 2 years అంటే స్టెమ్ డిగ్రీ అంటే సైన్స్ టెక్నాలజీ కాకపోతేనేమో 1 year పర్మిట్ ఉంటుంది. సైన్స్ టెక్నాలజీ ఏమో 3 year పర్మిట్ ఉంటుంది. ఈ 3 year అందరికీ ఎవరైనా బ్యాచిలర్స్ చేసినా కూడా, మాస్టర్స్ చేసినా కూడా 3 years వర్క్ పర్మిట్. కాదు, మరి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు మనల్ని వేరే ఉద్యోగాలు వేరే వాటి ఎందుకు వెళ్తారు? షార్ట్ కట్ అండి, వీళ్ళు షార్ట్ టర్మ్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోయే మన ఐటీ ప్రొఫెషనల్స్లో జాబ్లో చాలా మంది, ఇప్పుడు మన పిల్లలు ఎంతమంది జాబ్ చేస్తున్నారంటే దాదాపు 90% 95% ఐటీలో జాబ్ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి $1,00,000 జీతం వస్తుందంటే, అంటే మీ లెక్కలు చెప్పాలంటే 85 లక్షల జీతం వస్తుంది. ఇంకోటి మీ దగ్గర జీతం వేరే తీరుగా క్యాలిక్యులేట్ చేస్తారు, మా దగ్గర జీతం వేరే తీరుగా క్యాలిక్యులేట్ చేస్తారు. మీరేమో కాస్ట్ టు ద కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తారు, మేము అట్లా క్యాలిక్యులేట్ చేయము. ఎంప్లాయీకి ఎంత డబ్బులు ఇవ్వాలో దానికే క్యాలిక్యులేట్ చేస్తాం. దాని వెనుక ట్యాక్సులు కానీ, ఇన్సూరెన్స్ కానీ, 401k కానీ ఆయన మేమే కడతాం, అయిన శాలరీ కింద రావు. సో చాలా ఇప్పుడు మన పోయే పిల్లలందరికీ కూడా ఎవరికి కూడా 95% ఆఫ్ ద పీపుల్ అండి, వాళ్ళందరికీ కూడా $1,00,000 శాలరీ వస్తుంది. పర్ మంత్ కాదండి, పర్ ఇయర్, ప్రయాణం.
$1,00,000 అంటే 85 లక్షలు శాలరీ పర్ ఇయర్ వస్తుందండి వీళ్ళందరికీ. సో వీళ్ళు ఏం చేస్తానంటే టెంపరీగా పోయినప్పుడు ఆ ఇమ్మీడియట్ ఖర్చులు తప్పించుకోవడానికి ఇక్కడ పోయి $6 $7 గంటకు చేసేడు $10 రెస్టారెంట్లో చేసి వాళ్ళ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేయడం తప్పితే వాళ్ళు ఆ టైంను కనుక ఐటీ మీద ఫోకస్ చేసి ఆర్టిఫిషియల్ వచ్చే న్యూ టెక్నాలజీస్ ఫోకస్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా మంచిగా ఉంది. ఐటీలోనే జాబ్స్ ఆ ఉన్న శాలరీస్ వేరే దాంట్లో లేవండి. లీగల్ ప్రొఫెషనల్ కానీ వేరే ప్రొఫెషనల్ కానీ అంత శాలరీస్ అంత ఈజీ జాబ్లు రావడం కష్టం. సో తెలుగులో చెప్పాలంటే కక్కుర్తి తగ్గించుకోవాలి అంతే. లాంగ్ టర్మ్ లో చూసుకోవాలి. స్కిల్ పెంచుకోవాలి. ఇప్పటి నుంచి 5 years ఎక్కడ ఉంటాం, 10 years ఎక్కడ ఉంటాం, 20 years ఎక్కడ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మన ఇండియా నుంచి పోయిన వాళ్ళంటే 95% ఆఫ్ ద పీపుల్ ఎనీబడి హూ ఇస్ 40 years ప్లస్ అందరు మిలియనీర్స్ అండి. మిలియనీర్స్ అంటే మీ దగ్గర చెప్పాలంటే 8.5 కోట్లు ఉన్నాడు. అందరికి ఉన్నాయి. వీడు ఆ లెవెల్ థింక్ చేసి అక్కడ పోవాలి. కానీ ఇమ్మీడియట్గా అవసరం ఉంటే ఇంటి పోయి వాళ్ళ డాడీని 1 ఎకరం అమ్మని చెప్పండి. బట్ హీ హాస్ టు సస్టైన్. ఆ టెంపరీ ఇల్లీగల్ యాక్టివిటీ బంద్ చేసుకుంటే అది చాలా తక్కువ మంది చేస్తారండి. ఎక్కువ మంది ఏం చేయరు. కానీ అది కూడా తక్కువ చేసుకుంటే కూడా ఫైనాన్షియల్ బేస్లోనే చేస్తుండొచ్చు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరో సజెస్ట్ చేస్తారు, ట్రాప్లో పడతారు.